హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మటన్ గీ రోస్ట్ చేయమని మా హనీని అడుగుదాం అనుకుంటున్నాను. హనీ, ఈరోజు నా కోసం మటన్ గీ రోస్ట్ చేస్తావా? చేసేద్దాం. ఓకే. వదిన దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే మటన్, కరివేపాకు, మిర్చి, కొత్తిమీర, గీ కానీ ఆయిల్ కానీ, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, అంతే. ఫస్ట్ మటన్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కడిగిన కుక్కర్ తీసుకోవాలి. కడిగిన కుక్కర్ ఏంటి పిచ్చిదేనా? నువ్వే ఫస్ట్ నుంచి చెప్పమన్నావు. దీంట్లో మటన్ వేసుకోవాలి. మటన్లో కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఇప్పుడే కొంచెం వేసుకోవాలి, మళ్ళీ తర్వాత ఫ్రైలో వేస్తాం కదా, సో కొంచెం తగ్గించేసుకుంటే బెటర్. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుందాం, కానీ విజిల్ పెట్టట్లేదు నేను. మటన్ చాలా లేతగానే ఉంది, సో ఉప్పు పసుపు వేసి నార్మల్ మూత పెడితే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటే మటన్ విజిల్ పెట్టాలి కుక్కర్. ఇప్పుడు మటన్ ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా దాంట్లో నుంచి, వచ్చేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మటన్ ఉడికింది అనుకో, వాటర్ అలా ఉన్నా పర్వాలేదు, ఆయిల్లో వేసేయచ్చు. తర్వాత ఇంకా ఉడకలేదు అంటే వాటర్ మొత్తం అయిపోయేదాకా ఉడకబెట్టాలి. విజిల్ పెడితే 3-4 విజిల్స్ వస్తాయి కదా, తర్వాత ఎలా ఉడికితే అలా ఆయిల్ వేసేయచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి, గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా, సో వేసుకోవాలి. ఇప్పుడు నువ్వైతే ఎన్ని స్పూన్స్ వేస్తావు? నీకు నెయ్యి అంటే ఎక్కువ ఇష్టం కదా. నా ఒక్కదానికి ఒక స్పూన్ వేసుకుంటా, ఇంట్లో అందరికీ కాబట్టి. ఇప్పుడంటే ఇద్దరికే కదా, ఇది నేను చేస్తుంది ఇద్దరికే వస్తుంది, సో 4 స్పూన్స్ వేసా. ఇప్పుడు మటన్ వేసేద్దాం. అది వాటర్ ఉన్నాయి చూడు దాంట్లో, అవన్నీ ఎగిరిపోయేదాకా ఉడకబెడదాం. నువ్వు ఈ రోస్ట్ ఎప్పుడు నేర్చుకున్నావు? మామూలుగా ఖాళీ గుండి చేసుకుంటున్నాను నేను తినడానికి, వాళ్ళందరికీ నచ్చింది, ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. బేసిక్ ఇప్పుడు వాటర్తో వేసేస్తే ఎట్లుంటుందంటే, ఆ వాటర్ దాంట్లోనే ఎగిరిపోతాయి కదా, తర్వాత ధనియా పౌడర్ అన్ని మనం వేసిన మసాలాలు అన్నీ కూడా అదే కడాయిలో ఉడుకుతుంది కాబట్టి ఏమైనా రైస్లో కలుపుకున్నా కొంచెం టేస్ట్ వస్తుంది రైస్కి. ఉత్తగా ఉడకబెట్టేసి ఓన్లీ పీసెస్ ఫ్రై చేస్తే చప్పచప్పగా ఉంటాయి, మరి గట్టిగా కూడా ఉంటాయి. ఇది కొంచెం నీళ్ళతో వేసి బాగా రోస్ట్ చేస్తే బయట అంతా ఇలా గట్టిగా, లోపల అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ అలాగే బాగుంటుంది మటన్ ఫ్రై. అండ్ ఇంకా ఎక్కువ మసాలాలు వేస్తే మటన్ ఫ్లేవర్ పోతుంది, మటన్ టేస్ట్ ఉండదు. మొత్తం మసాలా మనం చికెన్కి ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ మటన్ కన్నా వేస్తే నాకైతే నచ్చదు టేస్ట్. అందుకే మెన్షన్ చేసిన ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి అని. ఇప్పుడు చూడు కొంచెం ఫ్రై అయింది మటన్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను చూడు, అది మంచిగా ఫ్రై అవ్వాలి, పీసెస్లో కలిసిపోతుంది. ఇది మసాలా కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు ఏమేమి వేసామో. లాస్ట్ టైం మమ్మీ చూపించింది కదా చికెన్ వీడియోలో, అదే మసాలా ఉంది, సో అదే వేసేసా కొంచెం.
ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసాను. అది వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేయాలి, ఎందుకంటే ధనియాలు నేను వేపలేదు పౌడర్ చేసేటప్పుడు, సో దీంట్లోనే ఎగిపోతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, సాల్ట్ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం మన దాంట్లో తక్కువ ఉంది, సో కొంచెం వేసాను. ఉప్పు కొంచెం వేసి గరం మసాలా కొంచెం ఇప్పుడు యాడ్ చేయాలి. అంతే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంటే ఇంక ఇప్పుడు ఇలానే పెట్టేస్తావు మాకు. కారం వేస్తాను. ఇదిగో పచ్చిమిరపకాయలు, అది కూడా కొంచెం ఎగితే లైట్గా వేగాలి, అందుకే ఇప్పుడు వేసా. కరివేపాకు కూడా, అది మరీ మాడిపోతే దాంట్లో మొత్తం కరివేపాకు వాసన ఉంటుంది, సో ఆ రెండు వేసాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఆగు. అని ఇందా నా చేత ఆనియన్స్ కట్ చేయించావు కదా, అవి ఎప్పుడు వేస్తావు? ఆనియన్ వేయరు అసలు దీంట్లో. మరి ఎందుకు కట్ చేయించావు? ఉత్తగా తినడానికి దీంట్లోకి. మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. ఇప్పుడు కారం వేసాను. ఇంకా స్పైసీ కావాలి నీకు? చాలు. లేదు, కావాలంటే చెప్పు, సమ్మర్ కదా చల్లగా ఉంటుంది పొట్టలో. నాకు చల్లగా కావాలంటే మ్యాంగోలు వేసి తాగుతాలే. సరే అయితే అయిపోయింది. ఇంకా కారం వేసాం కదా, ఇంకా అయిపోవచ్చింది. కొత్తిమీర. ఏంటి సార్ అది? అదే కొత్తిమీర. లాస్ట్ టైం జీడిపప్పులు వేసావు, ఈసారి కూడా వేపాను, కానీ ముందుని పొట్టలోకి వెళ్ళిపోయాయి. ఇది కూడా తినేసే, రెండు లోపల కలిసిపోతాయి. ఇది కొత్తిమీర, తెలుసు కదా నీకు. ఇది కొత్తిమీర, అది మటన్ ముక్క, ఇవి కాదు చెప్పాల్సింది. జీడిపప్పులు ఏవి? నేను తింటే ఇంకా ఏం చేయాలి కదా. సరే, వస్తున్నాయి దారిలో ఉన్నాయి, కానీ ఇగో మటన్ ముక్క టేస్ట్ చేసి చూడు ఎట్లా ఉంది. అడిగావు కదా పచ్చుల్లిపాయలు కావాలని, అదిగో అవి కూడా తిను. చాలా బాగుంది హనీ. సరే, మరి మేము కూడా ఉంటాం. ఒకసారి రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇంకా వేరే రెసిపీస్ ఏమైనా కావాలన్నా అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.